హాయ్ అండి, విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్ మన ఛానల్ చూడండి. ఇది చీరాల దగ్గర పరుచూరులో జరిగిందండి. ఇది ఫస్ట్ టీవీ యూనిట్ మనం ఏంటంటే అది సిమెంట్ సెల్ఫ్లతో చేసిందండి. ఆ బాక్స్ అది దానికి మనం డోర్స్ అవి ఇచ్చి దానికి ఫ్యాన్లింగ్ అది చేసామండి. అది కూడా లోపల సిమెంట్ బల్లలు సెల్ఫ్లు అవి కనిపిస్తున్నాయి కదా, అలా మౌల్డింగ్ అనేది జరుగుతుందండి. బ్యాక్ సైడ్ వైట్ షీట్ వస్తుంది, ఫ్రంట్ మీకు నచ్చిన కలరు మౌల్డింగ్ జరుగుతుందండి. అది చూసారంటే షీట్ కటింగ్ లేకుండా అదే షీట్ అనేది మెల్ట్ అవుతుంది. అదే మౌల్డింగ్ అంటారు, ఫోల్డింగ్ అంటారు. చూడండి అసలు చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. సాఫ్ట్ క్లోజ్ మనం వాడేవన్నీ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, సౌండ్ రావడం కానీ ఏమి ఉండదు. అటు ఇటు ర్యాప్టర్స్ వేసి మధ్యలో వుడ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. పైన చిన్నది క్యాప్ లాగా టోపీలాగా బయటకు తీసుకొచ్చి ఒక డిజైన్ లుక్లోకి తీసుకురావడం జరిగిందండి. ప్లెయిన్గానే కావాలన్నారు, మోడల్ ఏమి హెవీగా బాక్స్లో అయ్యొద్దు, మాకు ప్లెయిన్గా కావాలని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. మనం ఆ విధంగా చేయడం జరిగిందండి. మీకు ఎలాగైనా వస్తుంది, ఏ మోడల్ అయినా వస్తుంది. మన ప్లైవుడ్లో ఎన్ని అయితే మోడల్ చేసుకోవచ్చు అన్ని మోడల్స్ చేసుకోవచ్చు. ఓకేనండి. హాల్లో పార్టీషన్ చేసుకోవచ్చు, టీవీ యూనిట్ చేసుకోవచ్చు. ఇవి రెండండి బెడ్రూమ్స్. 2 బెడ్రూమ్లో కూడా స్లైడింగ్ ఇచ్చాము. 2 డోర్స్ స్లైడింగ్ ఇవ్వడం జరిగిందండి. ఆ సైడ్ విండో రావడం వల్ల మనం ఇక్కడ ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగింది. పైన కూడా ఓపెన్ డోర్లే. స్లైడింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. సౌండ్ రావడం కానీ డిస్టర్బెన్స్ కానీ ఏమి ఉండదు. అదే అడుగుతున్నారండి సార్ వాళ్ళు. కాల్స్ అయితే వచ్చి నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే ప్రతి వర్క్ చేయడం జరుగుతుంది. 2 చోట్ల జరుగుతుందండి వర్క్. డబుల్ కలర్ ఇచ్చామండి కాంబినేషను, వైట్ మార్బుల్ అండ్ వుడ్ కలరు. సౌండ్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారండి. సౌండ్ అనేది ఏమీ ఉండదండి, దాని ప్లేస్కి అది ఇలా ఆగుతుంది. ఇంతకుముందు ఓల్డ్ మోడల్ అయితే కనుక మీరు అన్నట్టుగా సౌండ్ వస్తుంది, డోర్ వెళ్ళి టప్మని కొట్టుకోవడం, దానికి మ్యాగ్నెట్స్ వేయడం అది జరుగుతుందండి ఓల్డ్ మోడల్ అంతా. ఇప్పుడు మనం చేసేదంతా కూడా న్యూ మోడల్. మన సాఫ్ట్ క్లోజ్ ఎంజెస్ వాడతాము. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి వర్క్. మీరు అల్యూమినియం అని చెప్తేనే కానీ ఎవరికి తెలియదండి. ఆ విండో దగ్గర కింద 3 డోర్లు ఇవ్వడం జరిగింది. వర్క్ మేము ఎక్కడికైనా వచ్చి చేస్తామండి. హైదరాబాదే కాదు, చెన్నై కాదు, ఎక్కడికైనా మీ ఇష్టం. మీరు వర్క్ ఉంది అని కాల్ చేయండి. వర్క్ చేయడానికి అయితే మేము ఎక్కడికైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వైట్ షీట్ వస్తుంది, ఫ్రంట్ మీకు నచ్చిన కలరు, సైడ్ గోడీ కూడా అదే షీట్ మెల్ట్ అవుతుంది. అదే మౌల్డింగ్ వర్క్ అంటారు, ఫోల్డింగ్ వర్క్ కూడా అని అంటారండి. ఓకేనండి. చూడండి డిజైన్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఫ్రంట్ నుండి సైడ్ గోడీ కూడా షీట్ కటింగ్ అనేది లేకుండా అదే ప్లైవుడ్ అయితే కనుక కటింగ్ చేయాలి. అది షీటు ఆ విధంగా రావాలంటే లుక్ మనకి ఇది ఈ విందులో అయితే కనుక మన అల్యూమినియంలో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ పైన ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి లిఫ్టింగ్. అది మనం 2 బెడ్రూమ్లో కూడా మనం డ్రెస్సింగ్స్ అనేది చేసాము, డ్రెస్సింగ్ టేబుల్స్. అది ఫ్రంట్ మేడం ఏమన్నారంటే నాకు మిర్రర్ కనిపించకూడదండి, మంచం వేసుకుంటాం కదా, మంచం దగ్గర మిర్రర్ కనిపించకూడదు అన్నారు. అలా స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి లోపల అది ఇస్తున్నారు. అలా కాకుండా మనం డిఫరెంట్గా చేయడం జరిగిందండి. అలా స్లైడింగ్ చేస్తే మనకి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు అవసరం అయినప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే మిర్రర్ అనేది వస్తుంది. ఇదంతా స్టోరేజ్కి. డోర్ ఇది క్లోజ్ చేసుకోవచ్చు. కింద ఒక డ్రా ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. 2 బెడ్రూమ్లు ఒకేలా ఉంటాయి, కాకపోతే ఇక్కడ గుమ్మం వచ్చింది, అక్కడ విండో వచ్చింది, అంతే తేడా. ఇది కూడా స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. సాఫ్ట్ క్లోజ్ అండి. స్లైడింగ్ డోర్లు కూడా కొట్టుకోవడం అది ఏం జరగదు, దాని ప్లేస్కి అది వెళ్ళిపోయి ఆగిపోతుంది. అలాగనే పైన ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడికైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు చీరాల జరుగుతుంది. చీరాల లోపల పరుచూరు అండి, పరుచూరులో జరుగుతుంది ఈ వర్క్. పరుచూరులో జరుగుతుందండి. ఇక్కడ చాలా అంటే చాలా ఫ్లాట్లు చేసామండి. ఒక్క ఫ్లాట్ చేయడానికి వెళ్ళాము, ఇది 4వ ఫ్లాట్. ఇది తర్వాత ఇంకా జరుగుతున్నాయి, ఇంకొక 5-6 ఫ్లాట్ల వరకు రెడీగా ఉన్నాయండి అక్కడ వర్క్ చేయడానికి. బందర్లో చేస్తున్నాము, తర్వాత చీరాల్లో చేస్తున్నాము. మేము ఎక్కడికైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుందండి. ఒకసారి మీకు ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా కాల్ చేయండి, మాట్లాడి అప్పుడు మీరు ఎలాగైతే అలాగ మనం ఎక్కడైనా పర్వాలేదు వర్క్ అయితే మేము వచ్చి వర్క్ చేయడం జరుగుతుందండి, మేము చేస్తాము. ఇది రెడీమేడ్ వర్క్ లాగా మనం ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఫిట్ చేసి తయారు చేసి మీ సైట్కి వచ్చి ఫిట్ చేయడం అనేది జరగదు.
మెటీరియల్ అంతా మన సైట్కే మీరు ఎక్కడైతే అనుకుంటున్నారో ఆ ప్లేస్లో వస్తుంది. ఆ ప్లేస్లోనే వర్క్ అంతా మనం చేయడం జరుగుతుందండి. దయచేసి గమనించండి. మనం రెడీమేడ్ వర్క్లకు తీసుకొచ్చి ఫిట్ చేస్తారా అని అడుగుతున్నారు. అలాగైతే జరగదండి. మనం ఎక్కడికైనా సరే మెటీరియల్ అంతా మీ దగ్గరికే మీ కళ్ళ ముందే జరుగుతుంది వర్క్ అంతా. ఇది సెకండ్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ అండి. ఇది 2 బెడ్రూమ్లో 2 డ్రెస్సింగ్లు సేమ్ మోడలు. ఇది హాల్లో క్రాకరీ దగ్గర కూడా సేమ్ డబుల్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రేమ్ ఒక కలరు, డోర్స్ ఒక కలరు, ఇది గ్లాసు. మీకు నచ్చిన మోడల్ చేయించుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు నచ్చిన కలర్ వస్తుంది. క్యాట్లాగ్ ఉంటుందండి. మీరు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. తప్పకుండా మన వీడియో చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరికి అవసరం వచ్చినా కాల్ చేయండి. మేము ఎంత దూరమైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది. దూరం అని చెప్పేసి రాకపోవడం ఏమి జరగదండి. ఖచ్చితంగా వచ్చి వర్క్ అనేది చేస్తాము. మీరు ఎంత దూరమైనా వచ్చి మేము వర్క్ చేయడం జరుగుతుంది. సైడ్ ఫ్యాన్లింగ్ కూడా వస్తుంది. మన బాక్స్ లుక్లోకి రావడం కోసం సైడ్ ఫ్యాన్లింగ్ చేయడం జరిగిందండి. అది కూడా సిమెంట్ బల్లలే. సిమెంట్ షెల్ఫ్లు ఉంటే కనుక మనకి రేట్ అనేది కొంచెం తగ్గుతుంది. సిమెంట్ షెల్ఫ్లు లేకుండా ఎంటీ వాల్ ఉండి బాక్సులతో చేయాలి అంటే అది రేట్ మారిపోతుందండి. అక్కడ మనం బాక్సులతో చేయాలంటే డబుల్ మెటీరియల్ పడుతుంది, డబుల్ లేబర్ ఖర్చు అవుతుంది. మెటీరియల్ లేబరు అంతా డబుల్ అవుతుంది. ఇది కిచెన్లో షింక్ దగ్గర సింగిల్ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఫ్రేమ్ కూడా వస్తుందండి. మన షీట్ అనేది మన డోర్కి ఏ కలర్ అయితే వాడుతున్నామో అదే కలరు మనం ఫ్రేమ్ కూడా వచ్చేస్తుంది. 6 బాస్కెట్లు ఇవ్వడం జరిగింది. తాళి, ప్లెయిను, సీట్ కట్లరీ అలా 6 బాస్కెట్లు ఇవ్వడం జరిగిందండి. మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. 3 ఏంటి, 6, 10, 15 మీ ఇష్టం. మీ సామాన్లు బట్టి మీకు అక్కడ ఉండే ప్లేస్ని బట్టి అనేది అది ఇవ్వడం జరుగుతుంది. బాస్కెట్లు దాని అమౌంట్ అనేది మనం పెట్టుకోండి. దానికి తీసుకొచ్చి ఫిట్ చేయమంటే ఫిట్ చేస్తాము. కాకపోతే దానికి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. కిచెన్లో బాస్కెట్లు మాత్రమేనండి. మీకు ఎక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఏమీ ఉండదు. మేము వచ్చి వర్క్ చేసి పూర్తి చేసుకొని మేము వచ్చేస్తాము. అవన్నీ కూడా కిచెన్ చిన్నదండి, చాలా చిన్నది. ఆ కిచెన్లో చిన్న సైజు కొంచెం చిన్నగా ఉండడం వల్ల యూ షేప్లో వచ్చింది. దానిపైన అది కూడా సిమెంట్ షెల్ఫ్లతోటే ఉన్నదండి. అది బాక్స్ అయితే ఏమి చేయలేదు. ఇక్కడ బాక్సులతో ఏం చేయకుండా డైరెక్ట్గా మనం సిమెంట్ షెల్ఫ్లే ఉన్నాయన్నీ కూడా. దానికే మనం వర్క్ అనేది చేయడం జరిగింది. గ్లాస్ డోర్లు ఇవ్వడం జరిగింది. అలా వస్తుందండి. ఫ్యాన్లింగ్ బాక్స్ లుక్లోకి రావడం కోసం మనం ఆ విధంగా చేయడం జరుగుతుంది. పైన కూడా ఉంటుందండి కిచెన్లో కూడా అలా ఎల్ షేప్ వచ్చింది. స్టోరేజ్ అంటే చిన్నది కాబట్టి కిచెను పైన అంతా కూడా ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగిందండి. ఇది కంప్లైంట్ వచ్చే వర్క్ అయితే కాదండి, లైఫ్ టైం ఉంటుంది. ఇది మీరు వాటర్ పెట్టి కడుక్కున్నా, తడిగుడ్డ పెట్టి తుడుచుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మనకి రెస్ట్ పట్టడం కానీ, చెదల పట్టడం కానీ ఏది జరగదు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సౌండ్ రావడం కానీ, మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఏది ఉండదండి. మనం వుడ్తో చేయించుకుంటే ఏ లుక్ అయితే వస్తుందో దానికన్నా బెటర్ లుక్ వస్తుంది. చాలా బాగుంటుందండి. చూడండి, మన ఛానల్ చూడండి, ప్రతి వీడియో కూడా చెక్ చేయండి. మేము ఎక్కడికైనా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది దేవుడి గదిలో చిన్నది ఫోల్డింగ్ డోర్లు 2 ఇవ్వడం జరిగింది. వర్క్ ఏమి చేయడానికి వద్దన్నారు సార్ వాళ్ళు. మాకు సింపుల్గా ఇలా సరిపోతుంది స్టోరేజ్ పెట్టుకోవడానికి దేవుడు సామాన్లు అని చెప్పేసి. చూడండి, ప్రతి వీడియో కూడా చెక్ చేయండి. ఇది చీరాల దగ్గర పరచూరులో జరిగిందండి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి వర్క్లన్నీ కూడా. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.